ఇప్పటికే మా ఊర్లో అందరు ఇండ్లకు సున్నము రంగులేసుకున్నారట. రాముల వారి గుడి కాడ ఏర్పాట్లు ఘనంగా అవుతున్నాయట. చుట్టుముట్టు 10 ఊర్లకు ఒకటే రామాలయం, అది మా ఊర్లోనే ఉన్నది. అందుకే ఏటా శ్రీరామనవమి పండుగ అంగరంగ వైభవంగా చేస్తారు అన్నట్టు మన భద్రాద్రి రామయ్య కొరకు సిరిసిల్ల నేతన్న ఏదో పట్టు వస్త్రం తయారు చేసిండట. పాండ్రు సార్ చూద్దాం. సీతారాముల బొమ్మతోని షీరెంత ముద్దుగా కొడుతుందో కదా, అంచులో కూడా భద్రాద్రి సీతారాముల ప్రతిరూపాలతోని సీర సీతమ్మ కోసమే తయారు చేసిర్రు అన్నట్లుంది కదా. ఇక షీరే అనే కంటే దీన్ని సీతారాముల వస్త్రం అంటేనే బాగుంటదేమో. ఇగో గీ అన్ననే గింత గొప్ప బట్ట నేసింది, పేరు హరిప్రసాద్. ఇదివరకే అన్న గురించి చాలా సార్లనే చెప్పుకున్నాం. సిరిసిల్ల పట్నంలో ఉంటాడు. అగిపెట్టెల పట్టే షీర నేసింది గీ అన్ననే. అట్లే ఇప్పుడు శ్రీరామనవమి నాడయ్యే రాములోరి లగ్గానికి సీతమ్మకిచ్చేటందుకు గీ బంగారం అసొంటి షీరను 6 రోజులు తిప్పలబడి చేసిండట. షీర మీద మగ్గంతోని రాములోరి కళ్యాణం తీసిండు. అంచుకు భద్రాద్రి గుళ్ళ ఉన్న సీతారాముల ప్రతిరూపాలు వచ్చేటట్లు నేసిండు. చీర మొత్తం శంకు చక్ర నామాలు తీసి కొసకు జై శ్రీరామ్ అని వచ్చేటట్లు వేసిండు. ఇంకో ముచ్చటేంటిదంటే ఇంట్లో 2 గ్రాముల బంగారము షటాకున్నర ఎండి కూడా కలిపిండట. పురాగా పట్టు దారాలతో నేసిన గీ చీరే కిలోకు జర్రంత తక్కువ ఉన్నదట. అగో అన్నేమో అంటుండు, ఇందం అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబనంలో దూరే చీర, అంతేకాకుండా చేనేత మగ్గంపై నేతల మక్క చిత్రాలు ఎన్నో కూడా నేయడం జరిగింది. G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్నలను కూడా పొందినాను. మొన్నటికి మొన్న అయోధ్యలోని రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సీతమ్మ వారికి బంగారు చీర కూడా నేసినాను. గత సంవత్సరం కూడా శ్రీరామ నవమికి సిరిసిల్ల నుండి పట్టు పీతాంబరం చీర నేసి గత ప్రభుత్వం ద్వారా భద్రాద్రి సీతమ్మ వారికి అందించడం జరిగింది. కాదు అన్నట్లు ముచ్చట, నిరుడు కూడా గిసొంటి షీరనే ఇచ్చిండట. కానీ గీతాపై ఇంత మంచి షీరని చేసిండట. ఇది గుళ్ళ మంత్రికి చూపించి ఆ టెంక భద్రాద్రి రాముని లగ్గానికి అప్పచెప్తాడట. ఏమైనా గీ నేతన్న పనితనం మస్తు గొప్పగున్నది కదా. నిజంగా గా సీతారాములే మెచ్చేటట్టున్నది.